పెద్దపల్లి జిల్లాలో బొగ్గు గనులపై టీబీజీ కేఎస్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. RG1 CHP ఆవరణలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. ఎన్నికలకు ముందు సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. అదేవిధంగా సింగరేణిలో మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి అన్ఫిట్ అయిన వారి పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తెలంగాణ డిమాండ్ చేశారు. అలాగే సింగరేణి సంస్థకు రావాల్సిన బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలన్నారు. ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులైనటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారి 50వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ సింగరేణి రక్షించుకుందాం, కార్మికుల హక్కులను కూడా సాధించుకొని భవిష్యత్తు తెలంగాణకి ఒక అభివృద్ధి బాటలో నడవడానికి మా వంతు కర్తవ్యంగా సింగరేణి ప్రైవేటు పరం కాకుండా ఈరోజు కేటీఆర్ గారి యొక్క బర్త్డే సందర్భంగా సింగరేణి కార్మికులతో ఒక ప్రతిన బూనడం జరిగింది. ఆ ప్రతిన వలన ఈ రాబోయే రోజుల్లో సింగరేణిలో జరుగుతున్నటువంటి అవినీతి కానీ లేదంటే టెండర్లో జరుగుతున్నటువంటి అవినీతి అయితేంది, సైట్ విజిట్ వలన నష్టపోతున్నటువంటిది అయితేంది, అలాగే థర్మల్ పవర్ అయితేంది, సోలార్ పవర్లో అయితే జరుగుతున్న అవినీతి అయితేంది, ఎక్స్ప్లోజివ్స్లో కానీ ఇలాంటి వాటిని అన్నిటినీ కూడా బయటికి తీసి సింగరేణి రక్షించుకునేటువంటి బాధ్యత సింగరేణి కార్మికులుగా మా పైన ఉంది.